హాయ్ ఫ్రెండ్స్. షణ్ముఖ్ బ్రదర్స్‌కు సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసింది. షణ్ముఖ్ బ్రదర్ సంపత్ వినయ్ తనను మోసం చేశాడు అంటూ డాక్టర్ మౌనిక ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆమె డయల్ చేసి 100కు కాల్ చేసిన వెంటనే అక్కడికెళ్ళి వాళ్ళ ఫ్లాట్‌కెళ్ళి చెక్ చేసినప్పుడు అక్కడ కొంత గంజాయి పట్టుబట్టడం జరిగింది. మరి ఈ గంజాయి సంపత్ నవీనే తీసుకుంటున్నాడా? షణ్ముఖ్ గూడా తీసుకుంటున్నాడా? అనే దాని మీద ప్రస్తుతానికి పోలీసులు విచారణ అయితే చేయటం జరిగింది. ఈ విచారణలో బాగా దర్యాప్తు చేసిన తర్వాత టోటల్‌గా ఫైనల్‌గా ఖచ్చితంగా సంపత్ నవీను కింద ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద ఫస్ట్ కేసుని ఫైల్ చేశారు. ఆ తర్వాత మౌనికను ఎప్పుడైతే చీట్ చేశాడో అనే దానికి సంబంధించి కూడా అతని మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. 2 సెక్షన్‌ల ఈ ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద అలాగే చీటింగ్ కేసు. ఈ 2 కేసులను బుక్ చేయడం జరిగింది. ఇక షణ్ముఖ్ జస్వంత్‌కు సంబంధించి తను ఆ డ్రగ్స్ ఈ గంజాయిని తీసుకుంటున్నాడా లేదా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది అతనికి. సో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఖచ్చితంగా షణ్ముఖ్ జస్వంత్ గంజాయి తీసుకున్నాడు అనే ఆ రిపోర్ట్స్ లో రావడం జరిగింది. దానికి సంబంధించి పోలీసులు కూడా కన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఈ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి అతను పంపించడం జరిగింది. అతను కన్జ్యూమర్ అనేది మాత్రం తేల్చారు. అంటే షణ్ముఖ్ జస్వంత్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ గంజాయి వాడుతుంటాడు అని ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో దాంతో ఆయనకి కన్జ్యూమర్ కింద తేల్చి 41 సిఆర్పిసి కింద కొంత హెచ్చరికలు జారీ చేసి తర్వాత ఎప్పుడన్నా విచారణకు పిలిచినప్పుడు ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది షణ్ముఖ్ జస్వంత్. ఇక మరోవైపు షణ్ముఖ్ జస్వంత్ వాళ్ళ బ్రదరు సంపత్ నవీన్ ఈ అమ్మాయిని మౌనికని మోసం చేసిన కేసులో అతన్ని ఇప్పటికే కేసు నమోదు చేసి కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అతనికి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించి అతన్ని జైలుకు పంపించడం జరిగింది. సో ఇది వీళ్ళిద్దరు అన్నదమ్ములకు సంబంధించి కేసుల విషయంలో అసలు షణ్ముఖ్ జస్వంత్ గంజాయి తీసుకున్నాడా అనే దాన్ని చాలా మంది అసలు ఇది అబద్ధం అయి ఉంటది, వాళ్ళ అన్న తీసుకుని ఉంటాడు, అయి ఉండదు అని అనుకునే వాళ్ళందరికీ కూడా మొత్తానికైతే షణ్ముఖ్ జస్వంత్ గంజాయి వాడతాడు అనే దానికి సంబంధించిన క్లారిటీ అయితే వచ్చేసింది. మరోవైపున సంపత్ నవీన్ కూడా ఏమను చీట్ చేశాడు, ఖచ్చితంగా మోసం చేశాడు అనే దానికి సంబంధించి కూడా క్లారిఫికేషన్ అయితే వచ్చేసింది. సో ఇదంతా కూడా ఫ్యాక్ట్ అని తెలిపింది. సో మొత్తానికి ఇది ఇక షణ్ముఖ్ జస్వంత్ కి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది ఇప్పటి నుంచి కాదు, గత 4-5 సంవత్సరాల నుంచి కూడా షణ్ముఖ్ తన షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు, ఓటీటీలో రిలీజ్ చేసే కొన్ని చిన్న చిన్న మూవీస్ ద్వారా ఎంత పాపులారిటీ అయితే సంపాదించుకున్నాడో వాటితో పాటుగానే కాంట్రవర్సీస్ లో కూడా చాలా ఎక్కువగానే మనోడు ఇన్వాల్వ్ అయినటువంటి సందర్భాలు అయితే చాలా చూసాం. ఫస్ట్ బిగ్ బాస్ 5 బిగ్ బాస్ 5 టైంలో బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు అప్పటికే తను తను యాక్ట్ చేసి రిలీజ్ చేసిన కొన్ని వెబ్ సిరీస్లు చాలా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అప్పుడే బాగా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ సందర్భంలోనే హౌస్ లోకి వెళ్ళినప్పుడు అసలు వెళ్ళిన వాళ్ళల్లో అసలు టాప్ మోస్ట్ కంటెస్టెంట్ గా కూడా మంచి పేరుంది. ఆ సందర్భంలోనే కొన్ని వారాల పాటు కూడా ఫ్యాన్స్ అందరూ కూడా బయట ఉన్నటువంటి వ్యక్తులు బాగా సపోర్ట్ కూడా చేశారు. కానీ ఎప్పుడైతే శ్రీ హనుమంతుతో షణ్ముఖ్ యొక్క బాండింగ్ అనేది చూసిన వాళ్ళు అది మరీ లిమిట్స్ ని క్రాస్ అయిపోయి బౌండరీస్ ని దాటేసిపోయి చూడటానికి కూడా అసలు ఏంటి వీళ్ళిద్దరు అనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళు అంత దగ్గరగా ఉండటానికి జనాలు ఎందుకు డైజెస్ట్ చేసుకోలేదు అంటే వాళ్ళకి ఆల్రెడీ షణ్ముఖ్ జస్వంత్ కేమో బయట దీప్తి సునన్ అనే గర్ల్ ఫ్రెండ్ ఉంది, శ్రీ హనుమంత్ కేమో శ్రీహాన్ అని బయట బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. సో వీళ్ళిద్దరూ వాళ్ళ వ్యక్తుల్ని బయట పెట్టుకొని వచ్చి లోపల కొన్ని స్నేహం పేరుతో లిమిట్స్ క్రాస్ అయ్యి అంతకంటే ముందు షార్ట్ ఫిల్మ్స్ అవి తీసినా సరే ఇది చూసిన వాళ్ళకి వీళ్ళు ముద్దులు పెట్టుకోవటం, హగ్గులు చేసుకోవటం, ఎట్లా పడితే అక్కడ నవ్వటము, ఒకళ్ళు పడుకోవటం, ఒకే బెడ్ల మీద పడుకోవటం, ఇవన్నీ చూసిన వాళ్ళందరూ కూడా ఇది కరెక్ట్ కాదనిపించింది. ఎంత సపోర్ట్ చేద్దాం అనుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. వీళ్ళు చేయాల్సినటువంటి చేష్టలతో చూసిన వాళ్ళకి విరక్తి తెప్పించారే తప్ప సపోర్ట్ చేద్దామనే ఆశను కూడా కలిగించలేదు. మొత్తానికైతే టాప్ 5 వరకు వెళ్ళగలిగారు, ఓకే ఫైన్. బట్ విజయ్ సన్నీకి బదులు షణ్ముఖే గెలవాల్సింది మిగతా అన్నిటి దృష్టిలో పెట్టుకున్నట్టయితే. కానీ తన ప్రవర్తన కారణంగా వాళ్ళిద్దరికి కాంపిటీషన్ పడి అక్కడ సో బిగ్ బాస్ షణ్ముఖ్ జస్వంత్ కు తీసుకొచ్చినటువంటి పేరు కంటే తనను అంత కొంత డ్యామేజ్ చేయడంలో మాత్రమే అది ఎక్కువగా ఇంపాక్ట్ చూపించిందని మాత్రం వాస్తవం. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఫ్యామిలీ వీక్స్ వచ్చినప్పుడు దీప్తి సునైనా వచ్చేసి ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది అని బయటకు వచ్చిన తర్వాత మేము విడిపోతున్నాం అని చెప్పని వాళ్ళిద్దరు బ్రేకప్ చెప్పేసుకోవడం అయిపోయింది. సో ఇలాంటివి చోటు చేసుకున్నాయి, అంత ఇంపాక్ట్ చూపించింది. సో అదొక ఇన్సిడెంట్ అయితే ఆ తర్వాత 23 ఇయర్స్ బ్యాక్ ఖచ్చితంగా 3 సంవత్సరాల క్రితం వాళ్ళు ఇదే ఫిబ్రవరి నెలలో హిట్ అండ్ రన్ కేసులో కూడా షణ్ముఖ్ దొరికిపోవడం జరిగింది. బాగా తాగేసి కార్ నడుపుకుంటూ వెళ్తూ ఒక 2 వీలర్ ను యాక్సిడెంట్ చేసి కనీసం వాళ్ళని పట్టించుకోకుండా వెళ్ళిపోయి ఆ తర్వాత
ఈ విషయం తెలిసిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయి సారీ చెప్పడం, తర్వాత అంతా మేనేజ్ చేయడం, ఇదంతా రకరకాలుగా జరిగిపోయింది. అప్పుడు మరొకసారి హైలైట్ అయ్యాడు. అంతకంటే ముందు ఈ బిగ్ బాస్ ఇన్సిడెంట్ కు సంబంధించి ఇట్లా ఈ సందర్భాల్లో దొరుకుతూనే ఉన్నాడు. బట్ ఇప్పుడు అసలు ఇప్పుడు చుట్టుకున్న ఈ కేసు చుట్టుకున్న విధానం కూడా అసలు ఎంత హైలైట్ అంటే అసలు మామూలు విషయం కాదు. అసలు ఈ మౌనికకి నోటీసులు ఆమెకు వీళ్ళకు అంటే సంపత్ వినాయక్ పెళ్ళైన తర్వాత మౌనికకు నోటీసులు పంపించడం ఏంటి, ఆ నోటీసులో ఫాల్స్ ఎలిగేషన్స్ నా మీద చేశారు అంటూ మౌనిక ఇక్కడికి రావటం, పోలీసులకు వెంటనే కాల్ చేసి వాళ్ళ ఫ్లాట్ లో ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి, వెంటనే చెక్ చేయండి, నన్ను మోసం చేశాడని వాళ్ళకి 100కి ఫోన్ చేసి చెప్పడం, ఇమీడియట్ గా పోలీసులు ఆమెను తీసుకొని షణ్ముఖ్ వాళ్ళ బ్రదర్ ఉండే ఫ్లాట్ కి వెళ్ళిపోవడం, అక్కడ వాళ్ళు చెకింగ్ చేసినప్పుడు అక్కడ 16 గ్రాముల ఈ గంజాయి పట్టుబట్టం, వెంటనే ఆ సంపత్ నవీన్ ని షణ్ముఖ్ వాళ్ళ బ్రదర్ సంపత్ నవీన్ అలాగే షణ్ముఖ్ ఇద్దరిని స్టేషన్ పిలిచి విచారించడం, ఇదంతా కూడా ఒక అంటే ఇక ఇది ఫేట్ అనుకోవాలా, లేకపోతే ఖచ్చితంగా జరిగిన దానికి తగిన ప్రాయశ్చిత్తం అనుకోవాలా, ఏమనుకోవాలో తెలియట్లేదు కానీ బట్ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అయితే షణ్ముఖ్ జస్వంత్ కి ఎంత పేరైతే ఉంటుంది అని అనుకుంటామో దానికి సంబంధించి కొన్ని ఇన్సిడెంట్స్ లో తను ఇన్వాల్వ్ అయ్యే విధానం, తను కొన్ని ఇట్లా బయటపడినటువంటి తీరు మాత్రం ఖచ్చితంగా చాలా షాకింగ్ గానే ఉంటుంది. ఎందుకంటే వాస్తవానికి షణ్ముఖ్ జస్వంత్ అని కానీ బయట ఏదైనా షార్ట్ ఫిలిం తీసిన, వెబ్ సిరీస్ తీసిన సూపర్ హిట్ అని అంటారు. అంటే అంత క్వాలిటీగా కూడా ఉంటాయి, యాక్టింగ్ బాగుంటుంది, డాన్స్ బాగుంటుంది, చాలా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ ఇట్లాంటి సందర్భాల్లో ఒక యాజ్ ఎ సెలబ్రిటీగా తన స్టేటస్ ను కాపాడుకోవాలి, ముందు ఫ్యూచర్ చాలా ముందుకు తీసుకెళ్తూ ఉండాలి, ఆన్ స్క్రీన్ మీద ఒక హీరోగా రావాలంటే చాలా జాగ్రత్త పడుతుండాలి, అలాంటి విషయాలన్నీ పక్కన పెట్టి ఇక హిట్ అండ్ రన్ కేసుల్లో దొరికిపోయి బిగ్ బాస్ లాంటి షోలలో అలా చేసి ఇప్పుడు ఇటు గాంజా తీసుకున్నట్లు డైరెక్ట్ గా ఇలాంటి విషయాల్లో బయటపడుతున్నప్పుడు సో ఈ ఫ్యూచర్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా అది అగ్రి అవ్వాల్సిన విషయమే. సో మరి దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.